మహారాణా ప్రతాప్ అని పిలువబడే రాణా ప్రతాప్ సింగ్ గురించి తెలుసుకునే ముందు ఆయన ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. మహారాణా ప్రతాప్ ఎత్తు 7 అడుగుల 5 అంగుళాలు. యుద్ధంలో ఆయన శత్రువు మీద ఉపయోగించే ఇనుప ఈట బరువు 80 కిలోలు. అలాగే ఆయన వేసుకునే ఇనుప కవచం బరువు 72 కిలోలు ఉండేదట. ఇక ఆయన ఉపయోగించే చేతక్ గుర్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. మహారాణా ప్రతాప్ యుద్ధానికి వెళ్లేటప్పుడు ఆయన చేతక్ అనే గుర్రం మీదే వెళ్లేవారట. అయితే ఓనాడు యుద్ధంలో ఆ గుర్రం కాలు విరిగిన 20 కిలోమీటర్ల మేర అతి వేగంగా అతన్ని తీసుకువెళ్లి సురక్షిత ప్రదేశంలో విడిచి పెట్టిందట. ఇక ఈ మధ్యలో అతి లోతైన వేగంగా ప్రవహించే 30 మీటర్ల నదిని ఒక్క జంపుతో దాటిందట. కాగా కాలక్రమంలో ఈ చేతక్ గుర్రం పేరునే ఇంతకు ముందు తరం వాడే స్కూటర్ కి పెట్టడం జరిగిందట. మహారాణా ప్రతాప్ మే 9, 1540న రాజస్థాన్ లోని కుంభాల్గఢ్ లో జన్మించారు. అతను మేవార్ 13వ రాజు మరియు ఉదయ్ సింగ్ 2 పెద్ద కుమారుడు. మహారాణా ఉదయ్ సింగ్ 2వ తన రాజధాని చిత్తోర్ నుండి మేవార్ రాజ్యాన్ని పరిపాలించాడు. ఉదయ్పూర్ నగరం ఉదయ్ సింగ్ 2 చేత స్థాపించబడింది. 1576లో రాణా ప్రతాప్ సింగ్ మరియు మొఘల్ చక్రవర్తి అక్బర్ సైన్యానికి మధ్య హల్దీఘాటి యుద్ధం జరిగింది. దీనిలో మొఘల్ సైన్యానికి అమేర్ కు చెందిన రాజా మాన్ సింగ్ నాయకత్వం వహించాడు. మహారాణా ప్రతాప్ ఈ యుద్ధంలో ధైర్యంగా పోరాడాడు. కానీ అతని కుటుంబ సభ్యుల ద్రోహం వలన మొఘల్ సైన్యం అతన్ని ఓడించింది. మహారాణా ప్రతాప్ ను యుద్ధ భూమి నుండి బయటకు తీసుకువెళ్తున్నప్పుడు చేతక్ అనే అతని విశ్వాస పాత్రమైన గుర్రం తన ప్రాణాలను త్యాగం చేసిందని చెబుతారు. అయితే 1579వ సంవత్సరం తర్వాత మేవార్ పై మొఘలుల ప్రభావం తగ్గింది. మహారాణా ప్రతాప్ కుంభాల్గర్, ఉదయ్పూర్, గోగుండుతో సహా పశ్చిమ మేవార్ ను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. ఈ కాలంలో ఆయన ప్రస్తుత దుంగార్పూర్ సమీపంలో చావంద్ అనే కొత్త రాజధానిని కూడా నిర్మించాడు. కాగా మహారాణా ప్రతాప్ జనవరి 19, 1597న మరణించాడు.